హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ప్రపంచ కిడ్నీ వ్యాధి నివారణ దినం సందర్భంగా గత 21 ఏళ్లుగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నా కూడా మనం ఏం సాధించామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఈసారి మార్చి 9న ఈ కిడ్నీ డే జరుపుకుంటున్న తరుణంలో ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధిని కూకటి వేళ్లతో పెకలించాలన్నారు. వచ్చే మార్చి నాటికి ఉద్దానం ప్రాంతం ఆరోగ్యంతో కలకలలాడాలని ఆకాంక్షించారు. ఇందుకు సాదాసీదా చర్యలు సరిపోవని చెప్పాడు పవన్. దీనిపై తాజాగా పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఉద్దానం ప్రాంతంలోని 120 గ్రామాల్లో 50,000 మంది ఈ వ్యాధితో మంచన పడ్డారని, ఎందరో విగత జీవులయ్యారని తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. తమకు వచ్చిన రోగానికి కారణం ఏమిటో తెలియక అమాయక జనం ఓ పక్క, కారణం తెలిసినా చేష్టలుడిగిన ప్రజాప్రతినిధులు మరో పక్క ఉన్నారని పేర్కొన్నారు పవన్. రెక్కాడితే గాని డొక్కాడిని పేదలు నెలకు ₹8,000 ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు సర్కారు స్పందించిందని, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని వ్యాధిపై దాడి చేయాలన్నారు. ఇందుకు అంతర్జాతీయ సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు పవన్.